నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'రుణానుబంధ రూపేణ'. కథలోకి వెళితే, "ఏం రమణ, ఇదేనా రావడం?" అన్న పిలుపుతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఎప్పటిలాగే చేతిలో ఒక బట్ పట్టుకుని చెవిలో తిప్పుకుంటూ కనిపించాడు శంకరం. "ఇక్కడే ఉన్నావా బావా?" ఆప్యాయంగా పలకరించాడు రమణ. శంకరం పక్కనే చెట్టు కింద ఉన్న సిమెంట్ దిమ్మ మీద సర్దుకుని కూర్చుంటూ, "ఏమిటి విశేషాలు?" అడిగాడు సన్నగా గొణుకుతున్నట్లు. "ఏమున్నారింట్లో?" ఇయర్ బడ్ జేబులో పెట్టుకుని నిర్లక్ష్యంగా అతని వైపు చూస్తూ అడిగాడు శంకరం. "ఇది ఏమైనా శుభకార్యమా బావా? వెళ్ళి రమ్మని చెప్పడానికి?" "నేనేమీ ఇంట్లో మాట్లాడలేదు. అయినా నాకంటూ ఎవరున్నారని? అందుకే చెప్పాలనిపించలేదు" నిర్లిప్తంగా జవాబిచ్చాడు. ఆ చెట్టు కింద నుండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వైపు చూస్తూ రమణ, "సూపరింటెండెంట్ డాక్టర్ మురళి ఇంకా డ్యూటీకి రాలేదు. నీ మాట చెప్పి ఉంచాను. పేపర్స్ అన్నీ పక్కాగా ఉంటే నీ కిడ్నీ ఇవ్వడానికి సాధ్యమని పదే పదే చెప్పాడు. ఇవన్నీ మామూలే గాని ఇప్పుడు కిడ్నీ ఇవ్వాల్సిన పనేముంది రమణ?" మనసు పొరల్లో ఎక్కడో మానవత్వం ఉన్నట్లుంది శంకరానికి. అనునయంగా అడిగాడు. "ఇంట్లో పరిస్థితులు బాగాలేదు బావా. కొంచెం డబ్బులు ఎక్కువగా ఇప్పించు. నీ కమిషన్ పోను. నాకో ₹1,00,000 కావాలి" అన్నాడు రమణ. "నీకు చెప్పాను కదా, నా కొడుకు మురళి గురించి. బొత్తిగా బాధ్యతలు పట్టని మనిషి. ఎలా పెంచిందో వాడిని రాజ్యం. నాకు వాణ్ణి పెంచడం చేతకాలేదు బావా. రాజ్యం నన్నొదిలి వెళ్ళిపోయింది. బ్రతికే శూన్యమైపోయింది." ఆకాశం కేసి చూస్తూ దండం పెట్టాడు రమణ. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. కళ్ళలో నీరింకిపోయాయనడానికి సూచనగా ఎండిపోయాయి కళ్ళు. పాపం, ఎన్నాళ్ళయిందో సరిగా తిని. "రమణ, పద ఇంటికి వెళదాం" అనునయంగా భుజం మీద చెయ్యేసి అతని చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. "వద్దులే బావా, నా పని కొంచెం తొందరగా చూడు. ఊళ్ళో అప్పుల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు తీర్చేస్తే నా బాధ్యత ఒడ్డెక్కిపోతుంది. లేదంటే రాజ్యానికి చెడ్డ పేరు వస్తుంది" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు రమణ. "నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను రమణ. నీ పని సులభంగా అయిపోతుంది" భరోసాగా అన్నాడు శంకరం. "బావా, నాకు ముందుగా డబ్బిప్పించగలవా? వాళ్ళకి నమ్మకం లేకపోతే నాతో రమ్మను. ఊళ్ళో బాకీలు కట్టేసి తిరిగి వస్తాను" అన్నాడు రమణ. "సరే చూద్దాం. అలా జరగదు రమణ. అయినా ప్రయత్నం చేద్దాం. అన్నీ సరిగా జరిగితే రేపీ వాళ్ళకి ఆపరేషన్ అయిపోతుంది" చెప్పాడు శంకరం. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అప్పుడే వరుసగా 4 కార్లు వచ్చి ఆగాయి. డాక్టర్ కారు దిగి లోపలికి గబగబా నడుస్తూ ఉంటే వెనకాలే మరో 2 మగవాళ్ళు, ఆ వెనకాల 2 ఆడవాళ్ళు నడుస్తూ లోపలికి వెళ్లారు. "ఇదిగో శంకరం, సూపరింటెండెంట్ గారు నిన్ను రమ్మన్నారు" కార్ డోర్ లాక్ చేస్తూ చెప్పాడు డ్రైవర్ సింహాచలం. "ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు." రమణ జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు శంకరం. రమణ ఆలోచనలో మునిగిపోయాడు. పోయినసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు తనకు పరిచయం అయ్యాడు శంకరం. భార్యని హాస్పిటల్కి నడిపించి తీసుకువచ్చిన రమణ దగ్గర అందరిలాగే డబ్బు పుచ్చుకుని బెడ్ ఏర్పాటు చేశాడు. కానీ తెలియకుండానే శంకరంకి దగ్గరయ్యాడు రమణ. రమణ నెమ్మదస్తుడవ్వడం కారణం కావచ్చేమో. రమణ భార్య రాజ్యం శవాన్ని మార్చురీ వ్యాన్లో తీసుకువెళ్తూ ఉంటే ఎన్నో చావులు స్వయంగా చూసిన శంకరం చలించిపోయాడు. అతనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చి తుడుచుకోవడం కూడా మరిచిపోయి అలాగే ఉండిపోయాడు. భార్యని గురించి రమణ చెప్తూ ఉంటే ఆమెలో మంచితనాన్ని మనస్సులోనే మెచ్చుకున్నాడు. ఆమె ఇంకా బతకదని డాక్టర్లు చెప్పినప్పుడు రమణ కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు. మొదటి భార్య సావిత్రి చనిపోయాక మురళిని పెంచలేక బాధపడుతున్న సమయంలో రాజ్యం రమణ జీవితంలో అడుగుపెట్టింది. ఆమె రాకతో రమణ కష్టాలు తీరిపోయాయి. లోకం తీరు తెలిసిన రాజ్యం సిగ్గుపడకుండా కూలి పని చేస్తూ 3 నెలల్లో ఒక గేదెను కొని పాల వ్యాపారం మొదలుపెట్టింది. 6 నెలలు తిరిగేసరికి 3 గేదెలు ఇంటికి చేరాయి. అప్పట్నుండి వెనక్కి తిరిగి చూడలేదు. పట్నంలో మురళిని చదివించింది. వాడు ప్రయోజకుడవుతాడు అని అనుకుంటే వాడొక తిరుగుబోతు అయ్యాడు. వాణ్ణి చదివించడం అనవసరమని రాజ్యం కొంత పొలం కౌలుకు తీసుకుని కొడుకుని పనిలో దింపి వ్యవసాయం కూడా మొదలుపెట్టింది. తాను ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేసేది. రాజ్యం చొరవతో చక్కగా 3 గదుల ఇల్లు కట్టుకున్నారు. సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి అనగా రాజ్యానికి ఈ జబ్బొచ్చింది. తగ్గిపోతుందని కొన్నాళ్ళు అశ్రద్ధ చేసినా
10 మంది 10 రకాలుగా చెప్పడంతో హాస్పిటల్కి భార్యని తీసుకుని వచ్చిన రమణ తిరిగి ఆమెను శవంగా ఇంటికి తీసుకెళ్లవలసి వచ్చింది. రాజ్యం హాస్పిటల్లో ఉందని తెలిసినా మురళి మనసు మారలేదు. ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగి వ్యాపారంలో నష్టమొచ్చిందని అప్పుల వాళ్ళని ఇంటి మీదకి తీసుకువచ్చాడు. రాజ్యం చనిపోయిన రోజున శవాన్ని ఇంటి ముందు ఉంచితే అప్పుల వాళ్ళు చుట్టూ చేరి నానా గొడవ చేశారు. అందరికీ బాకీలు తీరుస్తానని చనిపోయిన రాజ్యం సాక్షిగా ప్రమాణం చేసి ఆమె కార్యక్రమాల్ని ఒడ్డుకెక్కించాడు రమణ. ఈ హడావిడిలో తాను ఉండగానే తనను పెంచి పెద్ద చేసిన తల్లి అని కూడా ఆలోచించకుండా ఆమె దాచుకున్న కొన్ని నగలను దొంగతనంగా ఇంట్లోంచి పట్టుకుని పోయాడు మురళి. పోనీలే, కొడుకు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉంటాడని అనుకున్నాడు రమణ. సరిగ్గా నెలకు తిరగకుండానే ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మౌనంగా ఆమెను కోడలుగా అంగీకరించాడు. తనకు తెలియకుండా కొడుకు కోడలు కలిసి ఇల్లు తాకట్టు పెట్టిన రోజున రమణ తట్టుకోలేకపోయాడు. కొడుకు మీద మొదటిసారి చెయ్యి చేసుకున్నాడు. అడ్డొచ్చిన కోడల్ని కూడా వదల్లేదు. దాంతో పంచాయతీ జరిగింది. ఊళ్ళో పెద్దలు మురళిని అతని భార్యని సమర్థించి సర్దుకుపోవాలి, కానీ కుటుంబాన్ని రోడ్డున పడేయకూడదని రమణికి హితబోధ చేశారు. ఇల్లు రమణ చెయ్యి జారిపోయిందని తెలిసిన అప్పుల వాళ్ళు మళ్ళీ రమణ మీద పడ్డారు. అప్పులకి తనకి సంబంధం లేదని రమణ ఎంత మొత్తుకొన్నా వాళ్ళు ఒప్పుకోలేదు సరికదా. చనిపోయిన రాజ్యం మీద నిందలు వేయడంతో భరించలేక తానే అప్పులు తీరుస్తానని మాటిచ్చాడు. వ్యవసాయం చేయడం కూడా చేతకాని రమణ కూలో నాలో చేసి అప్పులు తీరుద్దామంటే అదేమీ జరిగే పని కాదని అర్థమైంది. దిక్కుతోచని రమణ ఊరి మొదట్లో ఉన్న రామాలయం దగ్గర కూర్చుని ఉండగా పేపర్ చదువుతున్న పోస్ట్ మాస్టర్ ద్వారా తెలుసుకున్నాడు కేజీహెచ్లో కిడ్నీ కోసం ఎదురుచూస్తున్న పేషెంట్ ఉన్నారని. శంకరాన్ని కలిసి తన సమస్య చెప్తే ముందు ఒప్పుకోలేదు. కానీ కమిషన్ ఆశ చూపించేసరికి సూపరింటెండెంట్కి మిగిలిన అధికారులకి రమణ విషయం చెప్పి తన టాలెంట్తో వాళ్ళని ఒప్పించాడు. తర్వాత పరీక్షలన్నీ చేయించి రమణ కిడ్నీ పనికొస్తుందని తేల్చాక రమణ ముఖంలో ఆనందం చూసి శంకరం ఆశ్చర్యపోయాడు. రాజ్యానికి వచ్చిన చెడ్డ పేరు పోతే అదే చాలు. నా శరీరం అమ్మేసి అప్పులు తీర్చేసిన ఆమె రుణం నేను తీర్చుకోలేనిది అన్నాడు. ఇదిగో బాబు, ముందే చెప్తున్నాం, ఆపరేషన్ అయ్యాకే నీ డబ్బు ఇస్తాము చెప్పాడు ఒక లావుపాటి ఆయన నిర్లక్ష్యంగా. మా నాన్న గురించి మేమేమీ ఆలోచించడం లేదు. నువ్వు కూడా ఏదో అవసరాల్లో ఉన్నావని, నీకు కూడా సాయం చేసినట్లుంటుందని మేము కిడ్నీ తీసుకుంటున్నాం. అతని మాటలు రమణికి చివుక్కుమనిపించాయి. నాకు డబ్బులు ముందే కావాలని నేను చెప్పానండి. మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు అనవసరం. నాకు 1,00,000 రూపాయలు ఇస్తే మా ఊరు వెళ్ళి బాకీలు కట్టేసి వస్తాను. అప్పుడు ఆపరేషన్ పెట్టుకోండి. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు రమణ. ఇక్కడి పేషెంట్ పరిస్థితి బాగోలేదంటే నీ మాట నీదే తప్ప మేం చెప్పేది వినవేంటి విసుగ్గా అన్నారు. డబ్బు ఇస్తే ముందే తీసుకుని నువ్వు వెళ్ళిపోతే ఎలా అడిగింది ఒక ఆవిడ. అదేంటమ్మా అలా అంటారు? నేనెక్కడికి వెళ్తాను? పోనీ నాతో ఎవరినైనా పంపించండి, మీకు నమ్మకం లేకపోతే అన్నాడు రమణ. సరేలే, రేపు ఉదయం వెళ్ళొద్దాం చెప్పారు ఒకరు. బహుశా అతను పేషెంట్ ఆఖరి సంతానమేమో. ఆపరేషన్ రేపు సాయంత్రం అంటున్నారుగా, ఇవాళే వెళ్ళొద్దామా అండి? నేను అప్పులు తీర్చేస్తే రాజ్యానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడినవుతాను చెప్పాడు రమణ. రమణ చెప్పినట్లు అప్పటికప్పుడే బయలుదేరి కారులో అతని ఇంటికి చేరుకున్నారు. రమణని చూసి చాలామందే పలకరించారు. రమణ మంచి హుషారుగా ఇంట్లో అడుగుపెట్టి కొడుకుని కోడలని వచ్చిన వాళ్ళకి పరిచయం చేశాడు. తర్వాత ఊళ్ళో 10-15 మందిని కలిసి బాకీలు తీర్చేశాడు. ఏంటి రమణ, చాలా హుషారుగా ఉన్నావు పలకరించాడు చిన్ననాటి స్నేహితుడు రాజు. ఏం లేదురా, ఊళ్ళో మురళి పెట్టిన బాకీలన్నీ కట్టేశానుగా. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. బంధువులు వచ్చారు. రేపు వైజాగ్ వెళ్లాల్సి పని ఉంది. ఒక వారం రోజుల్లో వచ్చేసి ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను అని చెప్పాడు. వెళదామా అని తనతో వచ్చిన ఆ పేషెంట్ కొడుకు చెప్పడంతో అతనితో కలిసి కారు ఎక్కాడు. రాజు తననే చూస్తూ ఉండడంతో కారులోంచి అతనికి చెయ్యూపుతూ వీడ్కోలు పలికాడు. రాజు రమణనే చూస్తూ, ఆహా, అదృష్టమంటే నీదేరా రమణ. భార్య పోయినా బాదరబందీలు లేని జీవితం రానిది. ఇవాళ హాయిగా కారులో తిరుగుతున్నావు అనుకున్నాడు. రమణ కారు ఊరు దాటుతూ ఉంటే
ఊరు గుర్తొచ్చి ఒక్కసారి కళ్ళల్లోంచి నీళ్లు సుడులు తిరుగుతూ తెలియకుండానే చేతి మీద వెచ్చగా జారిపడ్డాయి. మీ ఊళ్ళో నీకు మంచి పేరుంది కదా! ఇప్పుడు కిడ్నీ అమ్ముకోవడం దేనికి? అడిగాడతను. నా భార్య రాజ్యం ఉన్న ఊర్లో రాజలా బతికాను. మా మురళి ఊరంతా అప్పులు చేసి జల్సాగా బతకడం అలవాటు చేసుకున్నాక తాను కష్టపడి సంపాదించి కరిగిపోయింది. మాయదారి క్యాన్సర్ ఆమెను తినేసి నన్ను మిగిల్చి అనాథను చేసింది. కొడుకు చేసిన అప్పు మీ దయవలన తీర్చేసి రాజ్యానికి చెడ్డ పేరు రాకుండా చేయగలిగాను. ఇప్పుడు నా జీవితానికి ఏ చింతా లేదు. రమణ గొంతులో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు హాస్పిటల్కి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు దాటిపోవడంతో ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ మర్నాడు ఆపరేషన్ చేద్దామని చెప్పి రమణని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ముందుగా అనుకున్నట్లు మర్నాడు ఉదయాన్నే డాక్టర్ వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోయారు. రమణికి మెలకువ వచ్చేసరికి ఒక జనరల్ వార్డులో పెట్టారు. పేషెంట్ వాళ్ళు ఎవరూ వచ్చింది చూసింది లేదు. రమణికి మెలకువ వచ్చేసరికి ఎదురుగా శంకరం. రమణ, ఇందాకే నీ కొడుకొచ్చి చూసి వెళ్ళాడు అన్నాడు. హాస్పిటల్ అంతా తిరుగుతూ అడుగుతూ ఉంటే ఎవరో ఏమిటో అని వివరాలు అడిగాను చెప్పాడు శంకరం. కిడ్నీ అమ్మిన విషయం చెప్పావా? అడిగాడు రమణ. లేదయ్యా, అనారోగ్యం అని ఆసుపత్రిలో జాయిన్ అయ్యావని, నీకెవరూ లేరని చెప్పావని అన్నాను. మీ నాన్న అంటున్నావు కాబట్టి ఖరీదైన వైద్యం కోసం ఇంకా ఎక్కడైనా జాయిన్ చెయ్యమని అన్నాను. ఇతను నన్ను కన్న తండ్రి కాదు, తెలిసిన ఆయన. నా చిన్నతనంలో పక్కింట్లో ఉండేవాడు. అప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో నాన్న అని పిలిచేవాడిని. అలాగే అలవాటైపోయింది అంటూ తప్పించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని, ఏదైనా విషయం ఉంటే ఫోన్ చెయ్యమని, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించే స్థితిలో లేనని చెప్పాడు రమణ అన్నాడు శంకరం. రమణ కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు కారి బెడ్ మీద పడిపోయాయి. నీకు మెలకువ వస్తే బలానికి పళ్ళు అవి కొనుక్కోవడానికి వాళ్ళు 10,000 ఇచ్చారు. నిజానికి మా లాంటి వాళ్ళ చేతిలో పడితే డబ్బు విషయం కదా, సులభంగా మోసం చేస్తారు రమణ. కానీ ఎందుకో ఆ రోజు మీ ఆవిడ్ని చూశాక నాకు నా చెల్లెమ్మని చూసినట్టు అనిపించింది. ఈ డబ్బు జాగ్రత్తగా పెట్టుకో, నేను 1 గంటలో వస్తాను అంటూ డబ్బులు రమణ చొక్కా జేబులో పెట్టి వెళ్ళిపోయాడు శంకరం. రమణకి కడుపులో తిప్పేసినట్లు అనిపించింది. కన్న కొడుకు తనని సొంత తండ్రి కాదనగలడని ఊహించలేదు రమణ. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. లేచి కొంచెం నీళ్లు తాగుదామని అనుకున్నాడు. కానీ సాధ్యం కాకపోవడంతో అలాగే నీరసంగా ఉండిపోయాడు. రమణ, రమణ, మందులు వేసుకున్నావా అంటూ శంకరం తట్టి లేపబోయాడు రమణని. అతని శరీరం చల్లగా తగలడంతో అనుమానం వచ్చి ఊపిరి చూడటం కోసం ముక్కు దగ్గర వేలి పెట్టి చూశాడు. ఎప్పుడో శ్వాస ఆగిపోయినట్లుంది. డ్యూటీ డాక్టర్కి విషయం చెప్పాడు శంకరం. కొంతసేపటికి రమణ చనిపోయాడని డాక్టర్ చెప్పేసి శవాన్ని వాళ్ళు వచ్చేదాకా మాచురులో ఉంచమన్నారు. తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తో శంకరం మురళీకి ఫోన్ చేశాడు. నాకు రావడానికి తీరిక లేదండి, కానీ చిన్నప్పటి నుంచి నాన్న అని పిలిచి తెలియకుండానే అభిమానం పెంచుకున్నాను. ఇప్పుడే బయలుదేరి వస్తాను. నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో అని చెప్పాడు. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాబు అన్నాడు శంకరం. సాయంత్రం 6 గంటల సమయంలో హాస్పిటల్కి చేరుకున్నాడు మురళి. మనిషి బాగా తాగినట్లున్నాడేమో, గుప్పని కంపు కొడుతుంది పక్కన నిలబడితే. పద వెళ్ళి మీ నాన్నని చూద్దువు గాని చెప్పాడు శంకర్. అంకుల్, శవాన్ని చూడ్డమంటే నాకు భయం. అసలు హాస్పిటల్కి రాకూడదనుకున్నా, కానీ తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. ఒక సాయం చేసి పెడతారా అని అడిగాడు. ఏంటి బాబు, ఏం సాయం చెయ్యాలి అడిగాడు శంకరం. మెడికల్ కాలేజీ వాళ్ళు 25,000, 50,000 ఇచ్చి శవాన్ని కొంటారు కదా. ఎన్నాళ్ళు అతన్ని నేనే చూసుకున్నాను. చాలా కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి నేను చేసేదేముంది చెప్పండి. మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇచ్చేసి నాకు డబ్బులు ఇప్పించండి. మీ కష్టాన్ని ఉంచుకోను అంటూ 1000 రూపాయలు అతని చేతిలో పెట్టాడు మురళి. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అతన్ని కన్న కొడుకువని, నువ్వు చేసిన వెధవ పనులన్నీ చెప్పి చనిపోయిన మీ అమ్మ ఆత్మ బాధపడకూడదని తన కిడ్నీ అమ్మి నువ్వు చేసిన అప్పులన్నీ కట్టిన మహానుభావుడు. ఇప్పుడు శవాన్ని అమ్మి డబ్బులు పట్టుకెళ్దామని వచ్చి లంచం ఇవ్వదలుచుకున్నావు. నీలాంటి కొడుకు ఉంటే అంత, చస్తే అంత. నా కళ్ళ ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో తెలియదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు. శంకరం కళ్ళలో ఎర్రటి జీర చూసేసరికి తాగిన మైకం పోయింది మురళికి.
మౌనంగా అక్కడి నుండి కదిలాడు. రమణ, నీలాంటి మంచివాడికి ఈ లోకంలో జీవించే హక్కు లేదయ్యా. నాలాంటి లంచగొండులు, మోసగాళ్ళు, నీ కొడుకులాంటి దుర్మార్గులదే ఈ ప్రపంచం. నీకు ఘనంగా అంత్యక్రియలు నేను జరిపి ఎన్నాళ్ళు నేను చేసిన పాపాలను కడుక్కుంటాను. చచ్చేదాకా నీతిగా బతుకుతాను రమణ, నీ మీద ఒట్టు. మర్నాడు రమణ శవాన్ని మాచురి నుండి అధికారుల అనుమతితో తీసుకొని పాడెను భుజానికి ఎత్తుకొని మనసులోనే ఆత్మీయ ప్రణామాలు చేసుకున్నాడు శంకరం. రుణానుబంధ రూపేణా అని రాజ్యం రమణ శంకరం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.